బ్రేకింగ్ న్యూస్ గణేష్ నిమజ్జనం వేళ ముంబైలో రెడ్ అలర్ట్. లష్కర్ ఏ జిహాదీ అనే ఉగ్రవాద సంస్థ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ పేలుళ్లకు ప్లాన్ చేసినట్టుగా పోలీసు వర్గాలకు మెసేజ్ రావడం కలకలం రేపింది. గణేష్ నిమజ్జనోత్సవాల్లో కని విని ఎరుగని విధ్వంసం సృష్టించేందుకు 34 వాహనాలతో మానవ బాంబులు సిద్ధంగా ఉన్నాయని, 14 మంది పాకిస్తాన్ టెర్రరిస్టులు సైతం దేశంలో చొరబడ్డారని ముంబై పోలీస్ శాఖకు ఓ మెసేజ్ రావడం సంచలనం సృష్టిస్తోంది. అంతేకాదు ఈ పేలుళ్ల కోసం 400 కిలోల ఆర్డీఎక్స్ ఉపయోగిస్తున్నట్లు చెప్పడం కలకలం రేపుతోంది. గురువారం ఈ మెసేజ్ రావడంతో ముంబై మొత్తం అలర్ట్ అయింది. నగరమంతా ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. అనుమానితుల్ని ప్రశ్నిస్తున్నారు. అడుగడుగునా డేగ కళ్లతో పోలీసులు పహారా కాస్తున్నారు. గణేష్ నిమజ్జనం జరిగే అన్ని ప్రాంతాల్లో పోలీసుల బలగాలు, సీసీటీవీలు, ప్రత్యేక దళాల్ని మోహరించారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గణేష్ నిమజ్జనం వేళ ముంబైలో రెడ్ అలర్ట్. లష్కర్ ఏ జిహాదీ అనే ఉగ్రవాద సంస్థ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లుగా పోలీసు వర్గాలకు ఓ మెసేజ్ రావడం కలకలం రేపుతోంది. గణేష్ నిమజ్జనోత్సవాల్లో కని విని ఎరుగని విధ్వంసం సృష్టించేందుకు 34 వాహనాలతో మానవ బాంబులు సిద్ధంగా ఉన్నాయని, 14 మంది పాకిస్తాన్ టెర్రరిస్టులు సైతం దేశంలో చొరబడ్డారని ముంబై పోలీస్ శాఖకు ఓ మెసేజ్ రావడం సంచలనం సృష్టిస్తోంది. అంతేకాదు ఈ పేలుళ్ల కోసం గణేష్ నిమజ్జనం వేళ ముంబైలో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఒక దేశ ఆర్థిక రాజధానిగా ముంబై ఉంటుంది. అటువంటి ముంబై నగరంలో గణేష్ నిమజ్జనం చాలా వైభవంగా, చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉంటుంది. చాలా భారీ సంఖ్యలో జన సందోహం అక్కడ నిమజ్జనోత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు. కాబట్టి రాజధానిలో ముంబైలో, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ పేలుళ్లకు ప్లాన్ చేసినట్టుగా పోలీసు వర్గాలకు ఒక మెసేజ్ రావడంతో కలకలం రేగింది. గణేష్ నిమజ్జనోత్సవాల్లో కని విని ఎరగని విధంగా విధ్వంసం సృష్టించబోతున్నామని, 34 మానవ బాంబులు సిద్ధంగా ఉన్నాయని, అంతేకాదు 14 మంది పాకిస్తాన్ టెర్రరిస్టులు ఇప్పటికే దేశంలోకి చొరబడ్డారని ముంబై పోలీసులకు ఓ మెసేజ్ రావడం సంచలనం సృష్టిస్తోంది. ఈ పేలుళ్ల కోసం 400 కిలోల ఆర్డీఎక్స్ ఉపయోగిస్తున్నట్లు చెప్పడం కూడా కలకలం రేపుతోంది. గురువారం ఈ మెసేజ్ రావడంతో ముంబై మొత్తం అలర్ట్ అయింది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, ముంబై పోలీసులకు ఎప్పుడు వచ్చింది మెసేజ్? మరి ముంబై మొత్తం అలర్ట్ అయ్యారు, ఎక్కడెక్కడ తనిఖీలు చేస్తున్నారు? ఏమన్నా ఆధారాలు కానీ, ఏమన్నా ఆనవాళ్ళు కానీ లభించాయా ఉగ్రవాదులు ఎంటర్ అయినట్టుగా? రైట్ రాజేష్, ప్రధానంగా చూసుకుంటే ముంబైకి ఈరోజు బాంబు బెదిరింపు వచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బెదిరింపు వచ్చిన వెంటనే ముంబై వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. అంటే గణేష్ నిమజ్జనం వేళ ముంబైలో ఇప్పుడు ప్రెసెంట్ హై అలర్ట్ కొనసాగుతుంది. భారీగా పేలుళ్లకు ప్లాన్ చేస్తామంటూ పోలీసులకు లష్కర్ ఏ జిహాదీ ఉగ్రవాద సంస్థ మెసేజ్ పంపినట్లుగా కూడా వారు ధృవీకరించారు. 34 వాహనాలతో మానవ బాంబులు సిద్ధంగా ఉన్నాయంటూ కూడా వారు ఈ ఉగ్రవాద సంస్థ హెచ్చరికను పంపింది. 14 మంది పాకిస్తాన్ టెర్రరిస్టులు దేశంలోకి చొరబడ్డారంటూ కూడా టెర్రరిస్టులు మెసేజ్లు పేర్కొన్నారు. మొత్తం ఈ పేలుళ్లకు సంబంధించి 400 కేజీల ఆర్డీఎక్స్ ను ఉపయోగించినట్లు కూడా వారు ప్రకటన విడుదల చేశారు. భద్రతను ఇప్పటికే ముంబై పోలీసులు కట్టుదిట్టం చేశారు. దాదాపు 21,000 పోలీసుల సిబ్బందిని ముంబై వ్యాప్తంగా మోహరించారు. అడుగడుగున భద్రతా బలగాలను మోహరించారు. ఇక యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందాలు కూడా రంగులకు దిగాయి. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా. అంటే ఇప్పటికే మనం చూసాం, గత కొన్ని నెలలుగా కూడా దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో, మరి ముఖ్యంగా స్కూల్స్, కాలేజు, హాస్పిటల్స్ కి బాంబు బెదిరింపులు ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా టెర్రరిస్టులే బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిలో భాగంగానే పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాదులు ముంబైలో ప్రవేశించారు. 14 మంది
టెర్రరిస్టులు ఉన్నారు. 34 వాహనాలతో మానవ బాంబులతో పేల్ చేస్తామనేది కూడా వారు చెప్తున్నారు. అయితే గణేష్ నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని ముంబైలో 10 రోజులు గణేష్ ఉత్సవాలు జరుగుతున్న తరుణంలోనే 10 రోజులు అంటే నవరాత్రులు జరుగుతాయి కాబట్టి ఆఖరి రోజు ఈ బాంబు బ్లాస్టింగ్ జరుగుతుందంటే శనివారం లక్షల మంది నగర వీధుల్లోకి వస్తారు కాబట్టి వారందరిని ఉద్దేశించి అంటే ఇప్పుడు ఈ బ్లాస్టులు జరిగితే కనుక వారు చెప్పిన దాని ప్రకారం 1 కోటి మంది చనిపోయే విధంగా కూడా ఈ బ్లాస్ట్ ప్లాన్ చేశామనేది కూడా ఉగ్రవాదులు ఈ పోలీసులకు సందేశం పంపించినట్టు తెలుస్తుంది. లక్షల మంది భక్తులు అందరూ కూడా ఈ గణేష్ శోభాయాత్రలో పాల్గొంటారు కాబట్టి గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడా ఈ బాంబు బెదిరింపును దృష్టిలో ఉంచుకుని భద్రతా బలగాలన్నీ కూడా మోహరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అలర్ట్ అయింది. కేంద్ర హోంశాఖ సహకారంతో అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. కీలక ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని ఇక వివిధ ప్రదేశాల్లో కూంబింగ్ ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నామని కూడా ఇటు పోలీసు ఉన్నత స్థాయి అధికారులు చెప్తున్నారు. పుకార్లను నమ్మవద్దు, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను కనుక మీరు గుర్తిస్తే వెంటనే ముంబై పోలీసులకు సందేశం పంపించాలంటూ కూడా ముంబై పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే గణేష్ చతుర్థి నాడు విగ్రహ నిమజ్జనం సమయంలో శాంతి భద్రతను కాపాడడానికి 21,000 మందికి పైగా పోలీస్ సిబ్బందిని ఈ మహారాష్ట్ర వ్యాప్తంగా మోహరించారు. అంటే తొలిసారిగా రూట్ నిర్వహణ అలాగే ఇతర ట్రాఫిక్ సంబంధిత సమస్యలను వారందరూ కూడా క్లియర్ చేసేందుకు కూడా అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ బందోబస్తులో ఈ బలగాల మోహరింపులో 12 మంది అదనపు పోలీస్ కమిషనర్లు, 40 మంది డిప్యూటీ కమిషనర్లు, 61 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 3,000 మంది అధికారులు మరియు 18,000 మంది పోలీస్ సిబ్బంది కూడా ఉంటారు అని కూడా మొత్తం భద్రతను కట్టుదిట్టం చేస్తారు. గణేష్ శోభాయాత్ర ముగిసే వరకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇటు డ్రోన్స్ తో కూడా మొత్తం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అలాగే డ్రోన్ కెమెరాలు కూడా వినియోగించి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తామంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. అలాగే ముంబై అలాగే థానేలలో ఇటీవల కాలంలో అనేక ఫేక్ బాంబు బెదిరింపు సందేశాలు వచ్చాయి. ఈ వారం ప్రారంభంలోనే ఈ రైల్వే స్టేషన్ పేరు చేస్తామంటూ కూడా బాంబు బెదిరింపు కాల్ చేసినందుకు 40 ఏళ్ల వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. కానీ ఇటువంటి బెదిరింపు కాల్స్ ఫేక్ గా పరిగణించి అలసత్వం వహించకూడదు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అలసత్వం వహిస్తే కనుక చాలా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అందరూ అలర్ట్ గా ఉండాలనేది ప్రధానంగా చెప్తున్నారు. అదే గతంలో ఎవరైతే నిందితుని అరెస్ట్ చేశారు అటువంటి అరెస్టులు గతంలో కూడా జరిగాయి. కానీ ఇప్పుడు ఏకంగా టెర్రరిస్టులే, పాకిస్తాన్ సంబంధించిన టెర్రరిస్టులే ముంబైలోకి వచ్చారు. మానవ బాంబుల చేత 34 వాహనాలతో పేల్ చేస్తాము. ఈ ఇంపాక్ట్ అనేది 1 కోటి మంది ప్రజలు చనిపోయే విధంగా కూడా ఏర్పాట్లు చేశాము, బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేశామనేది పోలీసులకు మెసేజ్ ఇచ్చిన నేపథ్యంలో పోలీసులందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడిక్కడ భద్రతను కట్టుదిట్టం చేసి మొత్తం కూంబింగ్ ఆపరేషన్, చర్చ ఆపరేషన్ కూడా ముంబై వ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ మార్కెట్లలో కానీ ఆ ఎయిర్పోర్ట్లలో, సినిమా హాల్లో, షాపింగ్ మాల్స్ లో ప్రతి ఒక్క చోట కూడా కంప్లీట్ గా తనిఖీలు నిర్వహించడం పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. సో లష్కరే జియాదీ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ కని విని ఎరుగని స్థాయిలో విధ్వంసం సృష్టించబోతున్న ముంబైలో దానికోసం 14 మానవ బాంబులను ఉపయోగిస్తున్నాం, 400 కేజీల ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలను కూడా ఉపయోగించబోతున్నామంటూ ఒక మెసేజ్ రావడంతో అక్కడ భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అడుగడుగున ఎక్కడ అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా, ఎటువంటి కదలిక కనిపించినా కూడా పూర్తిగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. సో పూర్తిగా ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా భద్రత కట్టుదిట్టంగా కొనసాగుతోంది దేశ ఆర్థిక రాజధాని ముంబైలో.